గత ప్రభుత్వం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా 36,300 కోట్లకు పైగా అప్పులు చేసిందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. కాకినాడలో వ్యవస్థీకృత రేషన్ మాఫియా నడిచిందని ఆయన వెల్లడించారు. కాకినాడ గౌతమి సమావేశ మందిరంలో సివిల్ సప్లై మార్కెటింగ్ అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం 1,600 కోట్ల బాకీలను రైతులకు ఉంచిందని తెలిపారు. కాకినాడలో ఇకపై ద్వారంపూడి కుటుంబానికి లబ్ధి చేకూరేలా వ్యవస్థలు పనిచేయవని స్పష్టం చేసిన మంత్రి చిత్తూరు నుంచి కాకినాడ వరకు గ్రీన్ ఛానల్ ద్వారా ఆయన రేషన్ మాఫియాను నడిపించారని విమర్శించారు. రాష్ట్రంలో 251 మండల లెవెల్ స్టాక్ పాయింట్లలో వెరిఫై చేసి 19 కేసులు నమోదు చేశామని తెలిపారు. ధాన్యం కొనుగోలులో రైతులకు అన్యాయం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో కాకినాడ ఎంపీ ఉదయ్, ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు, పంతం నానాజీ, జిల్లా కలెక్టర్ షణ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. 7 రూపాయలకి 8 రూపాయలకి 10 రూపాయలకి వీళ్ళు కిలో కొనేసి ఎక్స్పోర్ట్ చేసుకుని వేల కోట్ల రూపాయలు సంపాదించారు. ఉదయం నుంచి క్షేత్రస్థాయిలో అనేక ప్రాంతాల్లో టీమ్స్ ఏర్పాటు చేసి 10 చోట్ల దాడులు జరుగుతున్నాయి. ఇది కొనసాగుతాయి. ఆ మార్పు తీసుకొచ్చే వరకు ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరూ ప్రభుత్వ విధానానికి అనుగుణంగా పారదర్శకంగా నిజాయితీగా పనిచేస్తేనే వీళ్ళు వ్యవస్థలో ఉంటారు. అధికార యంత్రాంగం కూడా వీళ్ళకి సహకరించింది గతంలో. ఇప్పుడు జరగదు. కేవలం ఒక ద్వారంపూడి కుటుంబానికి వీలు జరిగే విధంగా వ్యవస్థను మొత్తం మారిస్తే మాత్రం ప్రభుత్వం దానికోసం కాదు. అంతిమంగా రైతుకు లబ్ధి కలగాలి, వినియోగదారుడికి నిజాయితీగా మేము చేసే సరఫరా భరోసా కల్పించాలి. దీంట్లో ఎక్కడ కూడా కాంప్రమైజ్ ఉండదు. 100% మేము తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటాం. వీళ్ళపైన క్రిమినల్ కేసులు రిజిస్టర్ చేస్తాం. ఎవ్వరూ ఇటువంటి అవకతవకలు పొరపాట్లు చేసినా ఎక్కడ కూడా సహించాం. రైతులకి మేము అందించాల్సిన ధాన్యం కొనుగోలు డబ్బుల విషయంలో నేను ఈరోజు ఒక సమాచారం మాత్రం మీ దృష్టికి తీసుకొస్తాను. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా గత ప్రభుత్వం 36,300 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. అసలు ఊహించలేము మనం. అన్ని కార్పొరేషన్లో కూడా నంబర్ 1 స్థానాన్ని తీసుకెళ్లారు మేము మమ్మల్ని అప్పుల్లో. 36,300 కోట్ల రూపాయలు అప్పులు చేసి రైతులకు మాత్రం 1,600 కోట్ల రూపాయలు బకాయిలు వదిలేసి వెళ్ళిపోయారు.